ఆల్ రైట్. సో ఈరోజు డే 1. ఎవరైతే డెమో సెషన్ చూడలేదో ఆ లింక్ ఆల్రెడీ షేర్ చేశారు అనుకుంటాను. ఒకవేళ షేర్ చేయకపోతే వెంకట సార్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా డెమో మటుకు చూడండి. అండ్ ఈరోజు పైథాన్ బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందర ఫస్ట్ మీకు బేసిక్ స్టార్టప్ అనేది అవసరం. అనకొండ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం జూపిటర్ నోట్బుక్ వాడతాం ఐడిఈ కింద. మనం పైథాన్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కావాలి కదా, సో దానికోసం జూపిటర్ నోట్బుక్ వాడతాం. విజువల్ కోడ్ కూడా యూజ్ చేస్తాం, కాకపోతే అది ఫైనల్ ఫేస్లో ఉంటుంది. సో జూపిటర్ నోట్బుక్ ఎలా వాడాలి, దానికి షార్ట్ కట్స్ ఏంటి అనేది చూద్దాం. తర్వాత పైథాన్తో స్టార్ట్ చేద్దాం. పైథాన్లో ఈరోజు ఆపరేటర్స్ చూద్దాం. రైట్, ఓకే. నిన్న సెషన్లో ఎవరు కొంతమంది అంటే ఆల్మోస్ట్ 1.5 hour తర్వాత నాకు వెంటనే ఇమీడియట్ సెషన్ ఉండడం వల్ల డిస్కనెక్ట్ అయ్యాను. ఈరోజు ఏమైనా అంటే పెండింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఓకే, అనకొండ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. సో గూగుల్లో మీరు అనకొండ ఇన్స్టలేషన్ కొట్టండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనకొండ డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. జనరల్గా మనం లినక్స్ వాడడం, మ్యాక్ కానీ విండోస్ కానీ, మోస్ట్లీ విండోస్. సో మీరు 64-bit గ్రాఫికల్ ఇన్స్టాలర్ మీరు డౌన్లోడ్ చేయండి. మీకు మ్యాక్లో అయినట్లయితే 2019 లేదా ఓల్డర్ దెన్ 2019, 2000 కంటే పాత టైంలో ఏ విధంగా ఉండేదంటే ఇంటెల్ చిప్స్ ఉండేవి, ఇంటెల్ ప్రాసెస్ వాడేవాళ్ళు. తర్వాత మళ్ళీ M1, M2 ఇలాంటి M4 లాంటి ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అందువల్ల సపరేట్గా యాపిల్ సిలికాన్ అంటే M ప్రాసెసర్, M1, M2 ఈ ప్రాసెసర్స్. ఇంటెల్ ప్రాసెసర్కి ఇవి. వీటిలో మీరు కమాండ్ లైన్ పక్కన పెట్టేసేయండి, గ్రాఫికల్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేయండి. ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్ చేయడం. ఒకవేళ లినక్స్ ఏమైనా వాడినట్టయితే ఇది ఆబ్వియస్లీ ఇది రైట్ బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మీరు చూస్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను దీన్ని. సో నేను డైరెక్ట్గా ఆ సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్తున్నాను. చేస్తే మీకు అనకొండ ఈ EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అనకొండ 2024. ఈ వర్షన్ మారచ్చు, ఇంకా లేటెస్ట్ ఉండొచ్చు మీకు. బట్ ఓవరాల్గా ఏ వర్షన్ అయినా పర్వాలేదు, 2024 పాయింట్ సంథింగ్ ఏదన్నా పర్వాలేదు. డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ విండో ఓపెన్ అయింది కదా, నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి, ఐ అగ్రీ. ఇక్కడ మీకు జస్ట్ మీ ఆల్ యూజర్స్ ఉంది కదా, ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. దీనికంటే ముందర, ఇన్స్టాలేషన్ కంటే ముందర, ఒకవేళ మీరు పైథాన్ సంబంధించి ఏదైనా సరే మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే అన్ఇన్స్టాల్ చేసి రీస్టార్ట్ చేసి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు అనకుండా మీకు కొంత ఐడియా ఉంది, ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇది అనకుండా ఇన్స్టాల్ చేయని వాళ్ళు మట్టుకే. ఇది ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పాపప్ వస్తుంది. మీకు ఈ స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు, మీరు ఎస్ మీద క్లిక్ చేయాలి. యూజర్ అకౌంట్ కంట్రోల్ ఉంటుంది కదా, ఆ పాపప్ రావచ్చు. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఈ పాత్ర ఉంది, ఈ పాతే ఫాలో అవ్వండి, దయచేసి మార్చకండి. ఎందుకంటే తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ 5 పాత్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ వేరే పాత్ ఇచ్చినట్లయితే ఈ ప్రతి ఒక్క చోట మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది. బిగినర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి పాత్ మార్చి ఏమైనా మిస్టేక్ చేసే అవకాశం ఉంది. ఇదే పాత్ ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను ఇన్స్టాలేషన్ చేస్తున్నా. ఈ పాత్లోకి వెళ్తే బై డిఫాల్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ డేటాలో ఆటోమేటిక్గా అనకొండ 3 క్రియేట్ అవుతుంది ఫోల్డర్ లేకపోతే. ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఓపెన్ చేస్తాను. సేమ్ పాత్ ఇస్తే నేను మళ్ళీ అంటే నెక్స్ట్ స్టెప్ మూవ్ అవ్వలేదు.
సో నేను జస్ట్ 1 యాడ్ చేస్తున్నాను. మీ విషయంలో వచ్చేసరికి ఎనకొండ ఇన్స్టాలేషన్ అంటే చేయని వాళ్ళు మీ సిస్టంలో ఇలాగే ఉంచేసేయండి. జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఏం మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను 1 పెడుతున్నా. అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇక్కడ మీరు ఈ డెస్క్టాప్ షార్ట్ కట్ అవసరం లేదు. ఈ 2 ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఓకే అండ్ క్లిక్ సాలిడ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా క్యాష్ ఏదైనా ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇది పైథాన్ 3.12 అనేది రిజిస్టర్ అవుతుంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో. కానీ ఇవన్నీ కూడా ఎనకొండ సంబంధించి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. సో కొంత టైం పడుతుంది, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకేం చేయాలి? తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను క్యాన్సిల్ కొడుతున్నాను, నేను ఇన్స్టాలేషన్ చేయట్లేదు. బట్ మీ కేసులో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి అది కంప్లీట్ అవ్వగానే రీస్టార్ట్ చేయాల్సి. రీస్టార్ట్ చేసే ముందర ఒక చేంజ్ చేయాలి. అనుకోండి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత రీస్టార్ట్ చేసే ముందర ఈ 5 పాత్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేయండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీరు 2 చోట్ల మార్చాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ సెర్చ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని క్లిక్ చేయండి. ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని ఉంది. ఇక్కడ కింద కూడా మీకు పాత్ అని ఉంది. ఈ 2 చోట్ల మనం ఈ 5 పాత్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనకి పైన యూజర్ స్పెసిఫిక్ ఉంది కదా, అదా మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను న్యూ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు 1 by 1 యాడ్ చేయాలి. అన్ని ఒకేసారి యాడ్ చేయకంటే న్యూ మీద క్లిక్ చేసి 1 by 1 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి డిలీట్ చేస్తున్నా. ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5 ఈ 5 పార్ట్స్ నేను యాడ్ చేశాను. సో నేను క్లిక్ చేసి మొత్తం 5 పార్ట్స్ న్యూ మీద క్లిక్ చేసుకుంటూ ఒక 1 by 1 కాపీ చేసుకుంటూ యాడ్ చేయండి. ఈ పార్ట్ ఇగ్నోర్ చేసేయండి. సో జస్ట్ ఇది మట్టికే నేను చార్ట్లో కూడా పెడుతున్నా. జస్ట్ కాపీ చేసుకోండి నోట్ ప్యాడ్లో. రైట్, ఈ పార్ట్స్ మీరు జస్ట్ ఒక నోట్ ప్యాడ్లో మొత్తం సేవ్ చేసుకోండి. ఏదైనా సరే నేను ఫైల్స్ కానీ లేదా ఏమైనా నోట్స్ కానీ లేదా సమ్ యాడ్ ఆన్స్ ఏదైనా చార్ట్లో ఏమైనా పెట్టినప్పుడు ఒక కామన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అక్కడంతా సేవ్ చేసుకోండి. అంతా సిస్టమ్ మొత్తం స్కాటర్ అయ్యే విధంగా చేయకండి. ఏదైనా ఒక కామన్ ఫోల్డర్ ఉండాలి. 300 to 500 gigs ఫ్రీ స్పేస్ అనేది ఉండాలి. బై ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఓకే అరౌండ్ 300 GB కూడా అంటే వరకు కూడా రావచ్చు మొత్తం ఓవరాల్ స్పేస్ అనేది. సో ఈ 5 పార్ట్స్ నోట్ ప్యాడ్లో ANV వేరియబుల్స్ అదే ANV వేరియబుల్స్ అని చెప్పేసి క్రియేట్ చేసి దాంట్లో సేవ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను కదా, 1 2 3 4 5 ఇక్కడ ఈ పార్ట్స్. తర్వాత ఓకే చేయండి. తర్వాత ఇక్కడ ఓకే చేయక ముందు ఇక్కడ కూడా మార్చాలని చెప్పాను కదా, ఇక్కడ మార్చేసాం, ఇక్కడ మార్చాలి. జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా న్యూ మీద క్లిక్ చేసి 1 by 1 యాడ్ చేయాలి. సో 1 2 3 4 అండ్ వాట్ ఎల్స్ ఐ థింక్ ఇది ఒకటి మిస్ అయినట్టుంది కదా, స్క్రిప్ట్స్ లిప్ ఒకటి మిస్ అయినట్టు. ఓకే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మొత్తం 5 పార్ట్స్ ఇక్కడ కూడా యాడ్ చేయండి. 1 by 1 యాడ్ చేయండి, మొత్తం అన్నీ కలిపి చేయొద్దు. ఓకే నేను ఇట్లా ఓకే చేస్తున్నాను ఓకే చేసి ఇప్పుడు రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు ఓకే నేను క్లోజ్ చేస్తున్నా. రీస్టార్ట్ చేసిన తర్వాత మనం జూపిటర్ నోట్బుక్ ఐడి ఎలా ఓపెన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఇక్కడ ఈ లింక్ పెడుతున్నాను, పైథాన్ స్క్రిప్ట్స్. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ డ్రైవ్ లింక్, దీని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను, ఈ విధంగా వస్తుంది. మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే పైథాన్ స్క్రిప్ట్స్ డౌన్లోడ్ అవుతాయి ఆటోమేటిక్గా. మీకు డౌన్లోడ్ అయింది కదా, ఇది జస్ట్ మీరు అన్జిప్ చేసుకోండి సరిపోతుంది. నేను ప్రస్తుతానికి డిలీట్ చేస్తున్నా, ఆల్రెడీ ఉంది కాబట్టి స్క్రిప్ట్స్ నాకు. రైట్, వచ్చేసి వెంటనే మీరు కాపీ చేసుకోండి. ఓకే, సో మీకు పైథాన్ బేసిక్స్ అన్జిప్ చేస్తే ఆ ఫోల్డర్లోకి వెళ్తే ఇలా ఉంటుంది. ఇది ఎలా ఓపెన్ చేయాలంటే జస్ట్ ఎంటీ స్పేస్ మీద ఓపెన్ ఇన్ టర్మినల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పాత్ ఏది ఉందో సేమ్ అదే పాత్తో మీకు టర్మినల్ ఓపెన్ అవుతుంది, పవర్ షెల్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే
జస్ట్ మీరు ఆ పాత్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకొని టర్మినల్ ఓపెన్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ సి యూజర్స్ దామోద్ అంటే నా యూజర్ నేమ్తో స్టార్ట్ అయింది. మీ యూజర్ నేమ్ ఉండొచ్చు. సిడి స్పేస్ ఆ పాత్ ఉంది కదా, ఎక్కడైతే పైథాన్ బేసిక్స్ ఫోల్డర్ ఉందో ఫైల్స్ ఉన్నాయో అక్కడ అది నేను సిడి అని చెప్పేసి ఆ పాత్కు మారుతున్నా. ఇక్కడ మీకు జీతో మారింది. ఇప్పుడు మీరు చేయాల్సింది జూపిటర్ నోట్బుక్ ఎలా ఓపెన్ చేయాలి. JUPYTER స్పేస్ నోట్బుక్. JUPY అండి, JUPI కాదు. జూపిటర్ అని జనరల్గా ఎలా రాస్తాం అంటే JUPI అని రాస్తాం, అలా కాదు. JUPYTER స్పేస్ నోట్బుక్. ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను. ఇలాగా ఉంటాయి. సో మీకు ఫైల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏదైనా ఓపెన్ చేసుకోవాలన్నట్టయితే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. నేను ఈ డెమో అంటే ఈ క్లాస్లో చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా నోట్స్ ఇక్కడ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మటుకు మీకు ఈ వర్క్ నోట్బుక్ సపరేట్గా ఒక నోట్బుక్ క్రియేట్ చేశాను. టాపిక్స్ మట్టుకే ఉంటాయి ఇక్కడ. దాన్ని చేసుకుని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తాను. కాకపోతే మీకు డీటెయిల్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీరు ఇలా కాదు న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ న్యూ ఉంది కదా, ఆ న్యూ మీద క్లిక్ చేసి Python 3 IPv kernel మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది న్యూ నోట్బుక్. మీరు టైటిల్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మై నోట్బుక్. ఓకే, ఎడిట్. All right, let's take 2+3. ఓకే, ఇప్పుడు మారింది కదా. ఓకే, ఇప్పుడు మారింది. ఇంతకుముందు ఫస్ట్ టైం రిఫ్రెష్ అవ్వడం కొంత టైం బయట ఉండొచ్చు, బట్ ఎందుకు మారట్లేదు? ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం. మై నోట్బుక్ క్రియేట్ అయ్యింది. రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఓకే, ఎనీవేస్ ఇక్కడ మీకు ఆల్రెడీ క్రియేట్ అయ్యింది క్లియర్గానే. ఓకే, వెంటనే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మేబీ ఐ నీడ్ టు క్లోజ్ దిస్ వన్. స్టార్ట్ ఇట్. ఇది వేరు, యాక్చువల్గా ఇంతకుముందు క్రియేట్ చేస్తుంది అది. ఓకే, ఇది రైట్ కూడా కాదు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోట్బుక్ ఉండడం వల్ల ఇష్యూ వచ్చింది. రైట్, నేను ఓవర్ రైట్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ అదే పేరుతో ఉండడం వల్ల ఇష్యూ వచ్చింది. రైట్, జూపిటర్ నోట్బుక్ ఎలా ఐడి ఓపెన్ చేయాలో ఇంతలో చూసాం మనం, కానీ షార్ట్ కట్స్ చూడలేదు. సో ఐడిలో ఏంటంటే మీకు ఇక్కడ మెన్యూలో ఆప్షన్స్ వెళ్ళి మార్చుకోవచ్చు ఏదైనా సరే. షార్ట్ కట్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కొన్ని ఉంటాయి. మీ షార్ట్ కట్స్ నేర్చుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని కోడ్ బ్లాక్ అన్నట్టు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కోడ్ అని కనిపిస్తుంది. సపోజ్ నేను 2+3 ఎగ్జిక్యూట్ చేస్తున్నా. 2+3 అవుట్పుట్ ఇచ్చేసి 5 కదా. 5 దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే షిఫ్ట్ ఎంటర్ కానీ లేదా కంట్రోల్ ఎంటర్ కానీ యూజ్ చేయొచ్చు. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఆ కీని హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, లేదా కంట్రోల్ని హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో రెండు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది సపోజ్ 2+4 ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ చూపించి నెక్స్ట్ సెల్కి మూవ్ అవుతుంది.
చూడండి షిఫ్ట్ ఎంటర్ ఎగ్జిక్యూట్ అయింది 2 + 4 6 నెక్స్ట్ సెల్కి మూవ్ అయింది. నేను ఇదే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి 2 + 5 7 రావాలి, అవుట్పుట్ రావాలి, కానీ నెక్స్ట్ సెల్కి మూవ్ అవుతుంది, అదే సెల్లో ఉంటుంది ఫోకస్. చూసారా సెల్ నెక్స్ట్ సెల్కి వెళ్ళలేదు, అదే సెల్ మీద ఉంది. సో కంట్రోల్ ఎంటర్కి షిఫ్ట్ ఎంటర్కి అది డిఫరెన్స్ మెయిన్. ఒకవేళ మీరు ఇది డిలీట్ చేయాలనుకోండి సెల్ని ఎస్కేప్ డిడి ప్రెస్ చేస్తే 2 సార్లు ప్రెస్ చేస్తే ఆ డిలీట్ అయిపోతుంది. ఒకవేళ అండూ చేయాలనుకోండి, ఇంతకుముందు చేసిన ఆపరేషన్ అండూ చేయాలనుకుంటుంది ఎస్కేప్ జెడ్. ఎస్కేప్ జెడ్ ప్రెస్ చేసినట్టయితే మీకు అది అండూ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ జెడ్ పెట్టాను, నేను అండూ అయిపోయింది. ఇంతకుముందు డిలీట్ అయింది, మళ్ళీ వచ్చింది. ఎస్కేప్ జెడ్ అండూ, రైట్. అండ్ దెన్ వాట్ ఎల్స్? ఓకే, ఇప్పుడు ఈ సెల్ ఇప్పుడు వస్తుంది యాక్టివ్ సెల్ కదా, అది దీనిపైన ఏదైనా ఒక సెల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఎస్కేప్ ఏ ప్రెస్ చేస్తే, సో యూ కెన్ క్రియేట్ అ బ్లాక్, న్యూ code block, right above the existing active block. ఒకవేళ దీని కింద ఏదైనా బ్లాక్ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎస్కేప్ బి, సేమ్ ఎస్కేప్ బి ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు యాక్టివ్ ఏది ఉంటుందో దాని కింద క్రియేట్ అవుతుంది. ఇంకోటి చేస్తున్నాం ఎస్కేప్ బి, ఇంకోటి క్రియేట్ అయింది కదా, సేమ్ అదే విధంగా below the existing one, right? Existing active block. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటే అది చాలా టైం పడుతుంది, అంటే నెవర్ ఎండింగ్ లూప్ లాగా వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఏదైనా స్టాప్ చేయాలన్నా లేదా రీస్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కర్నల్ రీస్టార్ట్ ఇది చాలా ఉపయోగపడుతుంది. కర్నల్ ఇంటరప్ట్ అనేది స్టాప్ కోసం, రీస్టార్ట్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, కర్నల్ రీస్టార్ట్ అవుతుంది. కర్నల్ అనేది ఏం లేదు, మెమరీలో ఒక స్పేస్, ఈ ఐడిలో చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా సెషన్ సంబంధించి మెమరీలో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో రీస్టార్ట్ కానీ లేదా ఇంటరప్ట్ కానీ చేస్తే అది ఆ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇంటరప్ట్ అప్పుడు కేవలం షట్ డౌన్ లాగా, రీస్టార్ట్ అని తెలుసు కదా, మన సిస్టమ్ ఎలా రీస్టార్ట్ చేస్తాము సేమ్ అదే విధంగా. ఇది బై డిఫాల్ట్ కోడ్ బ్లాక్ అని చెప్పాం కదా. ఒకవేళ మీరు టైటిల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే జనరల్గా మనం కామెంట్ రూపంలో యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు మై టైటిల్ అని యాడ్ చేసుకోవచ్చు. హ్యాష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. పైథాన్లో కామెంట్కి హ్యాష్ యూజ్ చేస్తాం. మీకు దీనికి షార్ట్ కట్ కావాలనుకున్నట్లయితే జస్ట్ ఏ లైన్లో మీరు ఏ లైన్ కామెంట్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్లోకి వెళ్ళి ఆ కర్సర్ అక్కడ పెట్టి కంట్రోల్ స్లాష్ ప్రెస్ చేస్తే మీకు అది కామెంట్ అయిపోతుంది, ఆ లైన్ కామెంట్ అవుతుంది. కంట్రోల్ స్లాష్ కామెంట్కి సపోజ్ మల్టిపుల్ మీకు ఉన్నాయనుకోండి, హెడ్ 1, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, ఈ మూడింటిని కామెంట్ చేయాలనుకోండి. ఏ పార్ట్ సపోజ్ లేదా రెండింటిని కామెంట్ చేయాలనుకోండి, రెండు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ స్లాష్ ప్రెస్ చేస్తే అవి మటు కామెంట్ అవుతాయి. లేదా మీరు అంతా కామెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ స్లాష్ అంతే. సో మల్టిపుల్ లైన్స్కి సపరేట్గా మీకు ఏమీ ఉండదు కామెంట్ చేయడానికి పైథాన్లో. సింగిల్ లైన్ అంటే ఏ లైన్ ఆ లైన్. ఒకవేళ మల్టిపుల్ చేసుకోవాలంటే అది మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ స్లాష్ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది కామెంట్కి, రైట్. యాక్చువల్గా హెడ్డింగ్కి ఇది ప్రాపర్ ప్రాసెస్ కాదు, ఇది కేవలం కామెంట్స్ కోసం. కామెంట్ అనేది ఏదైనా ఆపరేషన్కి డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం, అంటే ఆ కాన్సెప్ట్ ఆ లైన్ అర్థం కావడం కోసం జనరల్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ఎడిషన్ ఆపరేషన్, దిస్ మేక్ సెన్స్. కానీ హెడ్డింగ్స్కి మనం ఈ కామెంట్ రూపంలో ఇవ్వడం కరెక్ట్ కాదు. దీనికంటే బెటర్ ఏంటంటే మార్క్ డౌన్ బ్లాక్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ కోడ్ బ్లాక్ అని చెప్పాం కదా. ఒకవేళ మార్క్ డౌన్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ వెళ్ళి డ్రాప్ డౌన్కి వెళ్ళి
మార్క్డౌన్ క్లిక్ చేయొచ్చు. చూసారా మీకు మారింది. నేను షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇదంతా కూడా ఆపరేషన్ కింద రాదు. 2+5 నాకు 7 రాలేదు అవుట్పుట్. అలా కూడా టెక్స్ట్ మార్క్డౌన్ ఇప్పుడు HTML ఎలాగైతే మనం ప్రింట్ చేస్తామో సో ఆ విధంగా కన్సిడర్ అవుతుంది అనమాట. రైట్. సో పని చేస్తాను నేను దీన్ని నేను కోడ్ సెల్గా ఉంచుతాను. కానీ ఈ కోడ్ సెల్ని ఇక్కడికి వెళ్ళి మార్చడం కంటే కూడా ఈ కోడ్ టు మార్క్డౌన్ కానీ లేదా మార్క్డౌన్ టు కోడ్ కానీ షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటంటే కోడ్ టు మార్క్డౌన్ అన్నప్పుడు ఎస్కేప్ ఎం. ఒకవేళ మార్క్డౌన్లో ఉంది దాన్ని కోడ్ సెల్గా మార్చాలనుకుంటున్నారు ఎస్కేప్ వై. సపోజ్ ఇక్కడ నాకు టైటిల్ ఉంది. యాక్చువల్గా ఇది మార్క్డౌన్ ఉంది. యాక్చువల్ నాకు ఇది నాకు కోడ్ బ్లాక్ కింద రావాలి. ఎందుకంటే 2+5 అవుట్పుట్ రావట్లేదు. 2+5 ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎస్కేప్ వై, ఎందుకంటే మార్క్డౌన్ టు కోడ్ మారుస్తున్నాం కాబట్టి ఎస్కేప్ వై. లేదు అంటే నేను టైటిల్ రాస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఎడిషన్ రాస్తున్నాను. ఇక్కడ హ్యాష్ యూజ్ చేయొచ్చు మనం. ఇక్కడ నేను ఎస్కేప్ ఎం. ఇప్పుడు ఏమైంది కోడ్ టు మార్క్డౌన్ అయింది. ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఎస్కేప్ మళ్ళీ ఇప్పుడు మార్క్డౌన్ టు కోడ్ మారుస్తున్నా. చూస్తానండి ఎస్కేప్ ఎం, ఎస్కేప్ వై, ఎస్కేప్ ఎం. సో దట్ ఇస్ ద షార్ట్ కట్. ఎస్కేప్ వై అనేది మార్క్డౌన్ టు కోడ్, ఎస్కేప్ ఎం అనేది కోడ్ టు మార్క్డౌన్గా మార్చడం కోసం. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ప్రాపర్ టైటిల్ వచ్చింది. సో మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం టైటిల్స్ కానీ లేదా ఏమైనా టెక్స్ట్ కానీ యాడ్ చేయాలనుకున్నట్లయితే సపోజ్ నేను జస్ట్ ఇక్కడ హ్యాష్ ఏమి యూజ్ చేయట్లేదు. రైట్. దిస్ ఈజ్ జనరేటివ్ AI కోర్స్. చూసారా టెక్స్ట్ ఏమి డిస్ప్లే అయింది. కాబట్టి హెడ్డింగ్లో ఇది ఒకటే కాదు, మీకు మొత్తం 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ నాకు హెడ్డింగ్ 1 పెడుతున్నాను. 2 హ్యాషెస్ ఇచ్చినట్లయితే హెడ్డింగ్ 2 ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, 2 హ్యాషెస్ హెడ్డింగ్ వచ్చేస్తే దీనికంటే 1 హ్యాష్ ఉన్న హెడ్డింగ్ కంటే కూడా కొంచెం చిన్నది. అలాగే మనకు 6 టైప్స్ ఉన్నాయి. 3 హ్యాషెస్, 4 హ్యాషెస్, 5 హ్యాషెస్, 6 హ్యాషెస్. 7 హ్యాషెస్ ఇస్తాను యాక్చువల్లీ లేదు. యాక్చువల్గా ఇది నార్మల్ టెక్స్ట్ కింద వేయించారు, హ్యాష్ వచ్చేస్తుంది. సో 7 హ్యాషెస్ అంటే ఏమి లేదు. సో 6 హ్యాషెస్ వరకు ఉన్నాయి. చూస్తారు ఒకదానికంటే ఒకటి చిన్నది మారుతుంది అనమాట. ఈ విధంగా మనం మార్క్డౌన్ సెల్లో హెడ్డింగ్స్ మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అంటే జనరల్గా మనకి ఒక చాప్టర్లో హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, సబ్ సెక్షన్స్ ఉంటాయి కదా, వాటి కోసం వేరియస్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అనమాట. ఓకే. జూపిటర్ నోట్బుక్ అనుకోండి ఇన్స్టలేషన్లో కానీ జూపిటర్ నోట్బుక్ ఐడి షార్ట్ కట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను సెషన్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎప్పుడన్నా మీరు ఇంటరప్ట్ చేసి చెప్పాను. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. నో సార్, క్లియర్. ఓకే. ఏమైనా ఫాస్ట్గా వెళ్తున్నానా, అది మరీ స్లోగా అనిపిస్తుందా? దిస్ ఇస్ ఫైన్. దిస్ పేస్ ఇస్ ఫైన్. ఇప్పుడు మనం పైథాన్ బేసిక్ స్టార్ట్ చేద్దాం. సో ఈ పార్ట్ కూడా కంప్లీటెడ్. పైథాన్ బేసిక్ స్టార్ట్ చేద్దాం. పైథాన్లో ఆపరేటర్స్. సో మీకు ఇక్కడ ఇవన్నీ కూడా పైథాన్ సంబంధించినవి ఆపరేటర్స్, ఇవన్నీ కూడా ఆపరేటర్స్ అండ్ మిగతా వేరియస్ ఆపరేషన్స్. ఇంతకు బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్. అంటే బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ అంటే లిస్ట్, డిక్షనరీస్, టపుల్స్ అండ్ సెట్స్. సో బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడదాం. సో పైథాన్ అనేది కోర్. అంటే మనం ఇక్కడ ఎన్ని లైబ్రరీస్ యూజ్ చేసినా కూడా ఈ పైథాన్ కోడే రాస్తాం కాబట్టి ఫస్ట్ మనం పైథాన్ బేసిస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే తర్వాత మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ సంబంధించిన లైబ్రరీస్లోకి వెళ్ళొచ్చు. ఓకే. సో జనరల్గా మీకు ఎలా ఉంటుందంటే లైబ్రరీస్ పరంగా చూసినట్లయితే NumPy, Pandas, Matplotlib, Seaborn ఉంటుంది. మిగతావన్నీ చాలా లైబ్రరీస్ ఉంటాయి యాక్చువల్గా. Scikit-learn అని, TensorFlow అని, PyTorch అని, ఇంకా LangChain అని చెప్పేసి
అంటే ఒకటి కాదు, చాలా ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. అది యూస్ అంటే ఎగ్జాంపుల్కి అంటే యూస్ కేస్ని బట్టి మీకు ఆ పర్టికులర్ పాయింట్ దానికి సంబంధించిన మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫైన్. మహేష్ కుమార్, డెమో లింక్ మీకు ఆల్రెడీ వచ్చింది అనుకుంటాను, లేకపోతే వెంకట సార్ని కాంటాక్ట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఇక్కడ నేను ఈ లింక్స్ 3 ఫైల్స్ క్రియేట్ చేసుకునేది అంటే కేవలం టాపిక్స్ మటు రాసుకొని మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. దీంట్లో ఈ ఆపరేటర్స్లో అర్థమెటిక్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. స్పెషల్ ఆపరేటర్స్ కొన్ని లాంగ్వేజ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీంట్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది మీకు డీప్ లెర్నింగ్లో మళ్ళీ వస్తుంది. మన రిక్వైర్మెంట్ అంటే మనం జనరేటివ్ ఏకి ఏది అవసరమో అది మళ్ళీ డీప్ లెర్నింగ్లో వస్తుంది కాబట్టి ఈ పార్ట్ నేను స్కిప్ చేస్తాను. మిగతా ఆపరేటర్స్ అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్, అసైన్మెంట్ అండ్ స్పెషల్ ఆపరేటర్ డిస్కస్ చేస్తాం. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో కూడా కొన్ని ఆపరేటర్స్ అంటే అన్నీ కాదు, అసైన్మెంట్ ఆపరేటర్స్లో కొన్ని వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి, అవి కూడా స్కిప్ చేస్తాం. సో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి మీకు అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్. డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి చిన్న డిఫరెన్స్ ఉంది, అదేంటి చూద్దాం. మాడ్యులో అంటే ఏం లేదు, జస్ట్ ఫ్యాన్సీ నేమ్ టు రిమైండర్. డివిజన్ చేసినప్పుడు రిమైండర్ పార్ట్ వస్తుంది కదా, దాన్నే మాడ్యులో అంటాం, మాడ్యులో ఆపరేటర్. మల్టిప్లికేషన్ అండ్ పవర్ ఆఫ్, 2 to the power 3 to the power లాంటివి వస్తుంది కదా, దాన్ని పవర్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్, సో జనరల్గా ఈ ఫామ్లో ఉంటుంది. ఈ ఎక్స్ అండ్ వై అనేది ఆపరెంట్స్, ప్లస్ అనేది ఎడిషన్ ఆపరేటర్. అఫ్ కోర్స్ మనం ఎన్ని వేరియబుల్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వాల్యూస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఒక పని చేస్తాను నేను, ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఎక్స్ ఈక్వల్ టు 5, వై ఈక్వల్ టు 3 తీసుకుంటాను. ఎక్స్ ప్లస్ వై, సో ఎక్స్ ప్లస్ వై అంటే 5 + 3 అంటే 8 కదా, అవుట్పుట్ 8. అదేవిధంగా మనకి సబ్ట్రాక్షన్ కూడా ఉంది, సో సబ్ట్రాక్షన్ వచ్చేద్దాం. సో 5 - 3 కాబట్టి 5 - 3 అనేది 2 కాబట్టి మనకు 2 వస్తుంది అవుట్పుట్. నేను ఎక్కడ వేరియబుల్లో స్టోర్ చేయట్లేదు, అందువల్ల మీకు ఈ వేరియబుల్స్ మారవు. నేను సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు అనో లేకపోతే ఏ ఈక్వల్ టు అనో వేరియబుల్ స్టోర్ చేయట్లేదు. స్టోర్ చేసుకొని మనం ఇంకొక కావాలంటే నెక్స్ట్ మూవ్ అని అవ్వచ్చు. జస్ట్ ఈ ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం జస్ట్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి డివిజన్ అనేది స్లాష్ యూజ్ చేస్తాం. సో 5 divided by 3, 5 divided by 3 ఏమవుతుంది? 5 ఓకే, 5 divided by 3 అన్నప్పుడు 3 1s 3, రిమైండర్ ఏమవుతుంది ఇక్కడ 2 అవుతుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టినట్లయితే ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చు కదా, అప్పుడు 3 6 18 కదా. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ మళ్ళీ రిమైండర్ 2 వస్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ పాయింట్ ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి 0 పెట్టుకొని అలా యాడ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే 6 6 6 6 7 అలాగా, అంటే ఓవరాల్ 6 వెళ్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్క్యూట్ చేసి చూస్తాను ఏమొస్తుంది. సో అది సేమ్ అదే రిజల్ట్ వచ్చింది కదా. అంతే. ఇంకోటి ఫ్లోర్ డివిజన్ అని ఉంది. ఫ్లోర్ డివిజన్కి వెళ్ళే ముందర అసలు ఫ్లోర్ అంటే ఏంటి, ఇంకొక కాన్సెప్ట్ ఉంది సీలింగ్ అని. ఆ రెండు డిఫరెన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. సపోజ్ ఇప్పుడు 5.2 ఉందనుకోండి, దీని యొక్క ఫ్లోర్ వాల్యూ 5, దీని యొక్క సీలింగ్ వాల్యూ 6. సో మీకు రౌండ్ ఒక వాల్యూని రౌండ్ చేయడం అనేది వేరు, ఫ్లోర్ అండ్ సీలింగ్ వాల్యూస్ కనుక్కోవడం వేరు. రెండు గెట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనరల్గా మనం రౌండ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, ఈ డెసిమల్ పార్ట్ 5 కానీ లేదా 5 కంటే ఎక్కువ ఉంటే అది నెక్స్ట్ వాల్యూ కింద తీసుకుంటుంది, అంటే ఆ డెసిమల్ వితౌట్ +1 అలాగనమాట. ఒకవేళ 0.5 కంటే తక్కువ ఉందనుకోండి, 0.5 తక్కువ ఉన్నట్లయితే సపోజ్ 5.4 ఉందనుకోండి, రౌండ్ చేస్తే ఏమొస్తుంది 5 వస్తుంది. సో రౌండ్కి ఈ సీల్ ఫ్లోర్ అనేది టోటలీ డిఫరెంట్. సపోజ్ నాకు 5.2 ఉందనుకోండి, ఫ్లోర్ వాల్యూ జస్ట్ మనం వితౌట్ డెసిమల్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ 5.8 ఉన్నా కూడా మీకు ఫ్లోర్ వాల్యూ 5 అవుతుంది. 5.99 ఉన్నా కూడా మీకు 99 ఉన్నా కూడా మీకు ఫ్లోర్ వాల్యూ 5 అవుతుంది. అంటే వితౌట్ డెసిమల్ పార్ట్ తీసుకుంటే అదే ఫ్లోర్ వాల్యూ. సీల్ వాల్యూ ఏంటంటే వితౌట్ డెసిమల్ పార్ట్ +1 ఆల్వేస్.
5.2 ఉన్నా కూడా వితౌట్ డెసిమల్ పార్ట్ +1. సపోజ్ నాకు 8.78 ఉంది, వితౌట్ డెసిమల్ పార్ట్ +1, అది సీల్ వాల్యూ. వితౌట్ డెసిమల్ పార్ట్ ఫ్లోర్ వాల్యూ అన్నమాట. అలాగా. సో ఫ్లోర్ వాల్యూ సీల్ వాల్యూకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ ఒక్క నిమిషం మాట్లాడచ్చు. చెప్పండి. అదే సార్, యాక్చువల్గా 7 నెంబర్స్ ఉన్నారు కదా, 6 నెంబర్స్ జాయిన్ అయ్యారండి ఈ రోజు అంతే. రేపు క్లాస్ తీసుకుందామా సార్? ఓకే, అంటే ఈరోజు వద్దంటున్నారా? లేదు, ఈ రోజు కంటిన్యూ చేస్తారు. రేపటి సంగతి సార్ నేను అడిగేది. షూర్. అంటే నాకు ఇప్పుడు 7:30కి క్లాస్ ఉంది సార్, నేను వెళ్ళిపోతాను, అందుకని మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఓకే సార్. రేపు క్లాసు యాక్చువల్గా రేపు January 1 కదండి. మీ 6 ఇంట్రెస్టెడా? జాయిన్ అవుతారా రేపు క్లాస్కి? మాట్లాడాలండి, అందరూ మాట్లాడితేనే క్లాసులు పర్ఫెక్ట్గా నడుస్తాయి. రేపు వద్దులేండి సార్, January 1 కదా, సో అవును సార్, బయట ఉంటారు కదా, సో రేపు వద్దులేండి. ఓకే సార్. సార్ ఎల్లుండి గురువారం నాడు తీసుకుందాం సార్ క్లాసు, దామోదర్ గారు. ఓకే సార్, డన్. ఓకే, సారీ డిస్టర్బ్ చేసినందుకు. రెండోది ఏంటంటే, మనకు కోర్సు డ్యూరేషన్ వచ్చి 75 days, మ్యాక్స్ 75 అబోవ్ డేస్ పడుతుందండి. అంటే 75 అంటే మనకి సాటర్డే సండే తీసేయాల్సి వస్తుంది. టైమింగ్స్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇంగ్లీష్ బ్యాచ్ అయితే మాత్రం 15వ తారీఖు దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది. తెలుగు బ్యాచ్ వరకు అయితే కోర్స్ కాస్ట్ వచ్చి 30,000 అండి. డ్యూరేషన్ వచ్చి 75+ days. సార్ ఇవన్నీ చెప్పారు, ఒకసారి రివైండ్ చేద్దామని చెప్తున్నా. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9059868766 అండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా ఉంటే, నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. సో ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. క్లోజ్. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూ అర్థం కదా. నెక్స్ట్ మనం డివిజన్, ఫ్లోర్ డివిజన్కి వెళ్దాం. జనరల్గా ఏమైనా ఇక్కడ 1.666 సంథింగ్ ఉంది. దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? వితౌట్ డెసిమల్ పార్ట్ కదా, అప్పుడు 1. సో ఆ 1 అనేది ఓకే. యాక్చువల్గా ఒకసారి చెప్పాలంటే డెసిమల్ పార్ట్ కూడా అవసరం లేదు. ఓకే, పని చేద్దాం. యాక్చువల్ వితౌట్ డెసిమల్ పార్ట్ అని చెప్పాం కదా. ఫ్లోర్ డివిజన్ అనేది డబుల్ స్లాష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1 వచ్చింది. సో 1.66 అనేది వితౌట్ డెసిమల్ పార్ట్ ఏమవుతుంది? 1 అవుతుంది కదా. సో ఫ్లోర్ డివిజన్ వచ్చేసి 1 అయింది అనమాట. ఆ విధంగా మనకు వచ్చింది ఇక్కడ 1. జనరల్గా ఏంటంటే రిమైండర్ పార్ట్ కావాలనుకుంటే మాడ్యులో యూజ్ చేయాల్సి. సపోజ్ ఇప్పుడు రిమైండర్ అనేది వితౌట్ డెసిమల్ పార్ట్, వితౌట్ డెసిమల్ 2 కదా. మీకు ఆ విధంగా రిమైండర్ కావాలనుకున్నట్లయితే మాడ్యులో ఆపరేట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులో. ఈ డివిజన్లో వచ్చే వాల్యూ యొక్క ఫ్లోర్ వాల్యూని ఫ్లోర్ డివిజన్ అంటాం. జనరల్గా ఈ ఫ్లోర్ డివిజన్ పర్పస్ ఏంటంటే, ఈ డివిజన్ అనేది డెసిమల్ వాల్యూ ఇస్తుంది, అంటే ఫ్లోర్ డేటా టైప్ ఇస్తుంది. ఫ్లోర్ డివిజన్ అనేది ఇంటీజర్ రిజల్ట్ మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఆ డెసిమల్ పార్ట్ లేకుండా. కొన్నిసార్లు డెసిమల్ పార్ట్ ఉండొచ్చు, 0.0 అని ఉంటుంది. అది నిజానికి ఫ్లోట్ కింద తీసుకోకూడదు. వితౌట్ డెసిమల్ పార్ట్ అని అర్థం. వితౌట్ డెసిమల్ పార్ట్ కావాలనుకున్నట్లయితే ఫ్లోర్ డివిజన్, విత్ డెసిమల్ కావాలనుకున్నట్లయితే డివిజన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మాడ్యులో అనేది రిమైండర్ పార్ట్ ఇస్తుంది అనమాట. మల్టిప్లికేషన్ అనేది ఇప్పుడు ఎక్స్ యాస్ట్రిక్ యూజ్ చేస్తాం. యాక్చువల్గా మనకు ఎక్స్ అనేది 5 కదా, వై అనేది 3. సో 5 మల్టిప్లైడ్ బై 3 ఏమవుతుంది? 15 అవుతుంది. సో 15 రిజల్ట్. అదేవిధంగా పవర్ ఆఫ్ అన్నది 2 యాస్ట్రిక్ యూజ్ చేస్తాం. సో ఇది మల్టిప్లికేషన్ కాదు, 2 యాస్ట్రిక్ యూజ్, సింగిల్ యాస్ట్రిక్ యూజ్ చేస్తే మల్టిప్లికేషన్, 2 యాస్ట్రిక్స్ యూజ్ చేసినట్లయితే పవర్ ఆఫ్. సపోజ్ మనకి ఎక్స్ స్క్వైర్ కావాలి. ఎక్స్ అంటే ఏంటి? 5 కదా. 5 స్క్వైర్ ఏమవుతుంది? 25 అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. మీరు కొంచెం పర్సనల్ వర్క్ వచ్చింది సార్. ఓకే, నేను వెంకట్ గారిని ఒకసారి రీచ్ అవుతాను. థ్యాంక్ యూ. డ్రాపింగ్ ఆఫ్. ఆల్ రైట్ మహేష్, ఇదండి. సో మీకు అథమెటిక్ ఆపరేటర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? No. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ మనం ఏ ఆపరేషన్ చేసినా కూడా చివరకు మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే బులియన్ రిజల్ట్, బులియన్ వాల్యూస్ వస్తాయి మనకి. బులియన్ వాల్యూస్ అంటే ఏం లేదు, ట్రూ ఆర్ ఫాల్స్. మీకు పైథాన్లో ఫస్ట్ లెటర్ మీకు ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, అది క్యాపిటల్ ఉంటుంది, అప్పర్ కేస్ ఉంటుంది. రిమైనింగ్ మీకు స్మాల్ కేస్ ఉంటుంది.
రైట్. సపోజ్ ఇప్పుడు x ఈక్వల్ టు 5, y అనేది సపోజ్ అదే సేమ్ అదే తీసుకుంటాం. నేను ఇక్కడ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే మనం వాల్యూని అసైన్ చేస్తున్నట్టు అర్థం. సపోజ్ ఇప్పుడు నేను x ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. ఇది అసైన్ కంపారిజన్ ఆపరేటర్ కాదు. 5 అనే వాల్యూని x అనే వేరియబుల్లో నేను అసైన్ పెడుతున్నాను అర్థం. డబుల్ ఈక్వల్ టు అనేది కంపేర్ చేస్తాం. అప్పుడు x అనే వేరియబుల్లో ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ ఈ వాల్యూ ఒకటేనా కాదా, అప్పుడు మీరు డబుల్ ఈక్వల్ టు యూజ్ చేయాలి. ఈక్వల్ టు అనేది కంపారిజన్ ఆపరేటర్, అంటే ఇది ఈక్వల్ టు అనేది కంపారిజన్ ఆపరేటర్. సింగిల్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, అది డిఫరెన్స్. ఓకే, ఎనీవే x ఈజ్ గ్రేటర్ దెన్ y. 5 x అనేది 5 మనం తీసుకున్న వాల్యూ, y అన్నది 3. సో ఖచ్చితంగా 5 అనేది గ్రేటర్ దెన్ 3 కాబట్టి ట్రూ వస్తుంది మనకి రిజల్ట్. మనకి ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఒకవేళ x ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు 5 గ్రేటర్ దెన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3 అంటే రెండు కండిషన్ చెక్ చేస్తుంది అది. 5 గ్రేటర్ దెన్ 3 కరెక్టే, ట్రూ. ఆర్ 5 ఈక్వల్ టు 3 అనేది ట్రూ కాదు కదా, రెండు సమానం కాదు కదా, అప్పుడు ఫాల్స్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఆర్ ఉన్నప్పుడు మీకు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒకటి ట్రూ ఉంటే అది మొత్తం ట్రూ అవుతుంది. అన్లెస్ అన్ని ఫాల్స్ ఉంటే తప్ప. అన్ని ఫాల్స్ ఉంటే ఆర్ ఉన్నా కూడా అది ఫాల్స్ అయిపోతుంది. ట్రూ అండ్ ఉన్నప్పుడు డౌట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎన్ని ట్రూ ఉన్నా కూడా మీకు ఒకటి ఫాల్స్ ఉంటే అది మొత్తం ఫాల్స్ అయిపోతుంది. అన్లెస్ అన్ని ట్రూ ఉంటే తప్ప. అన్ని ట్రూ ఉంటే మీకు ఖచ్చితంగా ట్రూ అవుతుంది. ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి x ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అన్నాం కదా. సో ఇది ఈ విధంగా మనం చూడాలి. ఇది దీనికే షార్ట్ కట్ ఫామ్ ఇది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు x ఇస్ లెస్ దాన్ y అనుకోండి. x ఇస్ లెస్ దాన్ y అంటే x అనేది 5 లెస్ దాన్ 3. 5 అనేది 3 కంటే తక్కువ కాదు కదా, అప్పుడు మనకు ఫాల్స్ వస్తుంది. మనకి రిజల్ట్ ఇక్కడ మీకు ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వచ్చింది. సేమ్ అదే విధంగా x ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు 5 is less than 3 or 5 equal to 3. ఇది 5 is less than 3 అనేది false and or 5 equal to 3 అనేది కూడా false. ఇక్కడ r ఉన్నా కూడా అన్ని false ఉన్నాయి కాబట్టి ఇది false అవుతుంది. ఇక్కడ ఒకటి ట్రూ ఉన్నా కూడా మొత్తం ఇది ఓవరాల్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయ్యింది. ఇది రెండు false ఉన్నాయి కాబట్టి ఇది false కింద అయిపోతుంది. సో ఇక్కడ ఎక్స్క్యూట్ చేద్దాం. ఎక్సలెన్స్ false వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ ఎప్పుడు లెస్ దాన్ ఎప్పుడు ఈక్వల్ టు అనేది మనం ఆల్రెడీ చూసాం. బట్ ఎనీవే చూద్దాం. ఇప్పుడు సపోజ్ x ఈక్వల్ టు నేను 5 చెక్ చేసాను అనుకోండి. x అనేది 5 ఈక్వల్ టు 5 చెక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ట్రూ రిజల్ట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను x చేస్తున్నా, ట్రూ వచ్చింది. x ఈక్వల్ టు 7 పెడుతున్నా అంటే 5 x అనేది 5. ఇప్పుడు 7తో కంపేర్ చేస్తున్నాం, అది ఈక్వల్ కాదు చెక్ చేస్తున్నాం. 5 అనేది 7 ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ రిజల్ట్ వస్తుంది. దీంట్లో కూడా నాట్ ఈక్వల్ టు ఉంది. ఇప్పుడు ఇక్కడ దీనికి అర్థం ఏంటి? 5 అనేది 7తో సమానం కాదు, నిజమే కదా, అందువల్ల ట్రూ వస్తుంది. లేదు, ఇక్కడ నేను 5 నాట్ ఈక్వల్ టు మిస్టేక్ 5 అని ఇచ్చాను. 5 నాట్ ఈక్వల్ టు 5 కాదు కదా, x అనేది 5 నాట్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు అగైన్ ఇది రెండు సమానమే. రెండు సమానం కాదని చెప్పడం అది కరెక్ట్ కాదు కాబట్టి, అంటే రాంగ్ కాబట్టి ఫాల్స్ అవుతుంది. సో ఇది ఫాల్స్. కంపారిజన్ ఆపరేటర్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అప్పటికప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడే క్లియర్ చేసుకోండి. సెషన్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయకండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి బిట్వైజ్ ఆపరేటర్స్ నేను తీసుకోవట్లేదు. లాజికల్ ఆపరేటర్స్. ఓకే, ఇప్పుడు లాజికల్ ఆపరేటర్ జనరల్గా ఏం చేస్తామంటే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ కంబైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం.
ఆడి అండ్ ఆర్ గురించి మాట్లాడాను, నాట్ గురించి మాట్లాడాను, బట్ నాట్ ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ దీని గురించి అంటే ఫాల్స్ ఆర్ ఫాల్స్ దీని గురించి మాట్లాడాను నేను. ఒక ట్రూ ఉంటే మొత్తం ట్రూ అయిపోతుంది ఇక్కడ, అన్లెస్ అన్ని ఫాల్స్ ఉంటాయి తప్ప. ఆర్ కేస్ ఆర్లో అండ్ ఉంటే ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక ఫాల్స్ ఉంటే ఫాల్స్ అయిపోతుంది, అన్ని ట్రూ ఉంటే తప్ప అది ట్రూ అవ్వదు. ఇప్పుడు నేను ఎక్స్ అనేది నాకు ఇది ఉంది, వై అనేది కూడా నాకు ఇది ఉంది, జెడ్ కూడా నేను 2 తీసుకున్నా. నాకు 2 ఎక్స్ప్రెషన్ రాస్తాను, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై ఆర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ జెడ్. ఎవాల్యుయేట్ చేద్దాం. ఎక్స్ అన్నది 5 గ్రేటర్ దెన్ వై అనేది 3 ఆర్ 5 జెడ్ అనేది ఏంటి తీసుకున్నాను 2 తీసుకున్నాను. దానికి 5 అనేది 2 కంటే తక్కువ కాదు. దీన్ని సపోజ్ చేస్తే 5 గ్రేటర్ దెన్ 3 ట్రూఏ. ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ ఆర్ ఉంది. సో ఆర్ 5 2 కంటే తక్కువ కాదు కాబట్టి ఇది ఫాల్స్. సో ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉంటే ఆర్లో మొత్తం ట్రూ అయిపోతుంది చెప్పాను. సో ఆర్ ట్రూ. సో అలాగ మనం కంబైన్ చేసుకోవచ్చు, అలాగ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ కంబైన్ చేసుకోవచ్చు. లేదు కాంబినేషన్ అండ్తో కంపేర్ అంటే అండ్ కూడా ఇంక్లూడ్ చేస్తారంటే ఆర్ అండ్ 2 కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. రైట్, అండ్ ఓకే, ఇక్కడ నేను అండ్ పెట్టాను అనుకోండి, సేమ్ అదే అంటాం. ఎక్స్ ఈజ్ లెస్ దెన్, ఓకే 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3 అండ్ 5 ఈజ్ లెస్ దెన్ 2. సో ట్రూ అండ్ ఫాల్స్. మీకు అండ్లో ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక ఫాల్స్ ఉంటే ఏమవుతుంది, మొత్తం ఫాల్స్ అయిపోతుంది. అందువల్ల మనకి ఇక్కడ ఫాల్స్ రిజల్ట్ వచ్చింది. నాట్ అన్నది ఏంటంటే ట్రూ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని పెట్టాను. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అంటే ఏంటి, ఇక్కడ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3. సో 5 అనేది 3 కంటే అంటే గ్రేటర్ వాల్యూ కదా, సో అప్పుడు ట్రూ అవుతుంది. బట్ ఇక్కడ మనం యూజ్ చేస్తుంది నాట్. సో నాట్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ మేబీ జెడ్ అని పెట్టాను అనుకోండి. ఎక్స్ అన్నది ఏంటి 5, జెడ్ అనేది ఏంటి 2, మనం తీసుకున్న వాల్యూ లెస్ దెన్ ఉన్నాం కదా 2. 5 అనేది 2 కంటే తక్కువ కాదు, అది ఫాల్స్ అది. కానీ నాట్ ఆఫ్ ఫాల్స్ అన్నప్పుడు ఇది ట్రూ అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. సో ఇద్దరు ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా బులియన్ వాల్యూ ఇచ్చినా కూడా అది ఫ్లిప్ అవుతుంది వాల్యూ. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సో అది లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నెక్స్ట్ బిట్వైజ్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ స్కిప్ చేస్తున్నా, మన సబ్జెక్ట్కి అవసరం లేదు అది. ఇక్కడ మీకు బిట్వైజ్ ఆపరేటర్స్ సంబంధించి అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బిట్వైజ్ అండ్, బిట్వైజ్ రైట్ షిఫ్ట్ అండ్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, ఇవి కూడా నేను స్కిప్ చేస్తున్నా. మీకు డీప్ లెర్నింగ్లో ఒక మళ్ళీ గేట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బిట్వైజ్ ఆపరేటర్స్ వస్తాయి, అప్పుడు మీకు అవసరమైనంత మేరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి వీటి మీద ఫోకస్ చేద్దాం. ఇది ఆల్రెడీ మనం ఈ ఎడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో అండ్ పవర్ ఆఫ్ అది చూసాం కదా మనం. జస్ట్ ఎక్స్టెన్షన్ అంతే. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు నేను 5 అని పెడుతున్నా. ఆల్రెడీ 5 అనేది ఎక్స్లో నేను వాల్యూని స్టోర్ చేస్తున్నా, అది అర్థం. ఇది అసైన్మెంట్ ఆపరేటర్, అది ఈక్వల్ టు. ఒకవేళ నేను ఇక్కడ ప్లస్ అని ఇచ్చాను అనుకోండి, సో ప్లస్ ఈక్వల్ టు నేను 2 ఇచ్చాను అనుకోండి, ఇది యాక్చువల్గా షార్ట్ కట్ నోటేషన్ దీనికి. సో దీన్నే మనం షార్ట్ కట్లు ఇది రాస్తాం. జనరల్గా ఏం చేస్తున్నాం అంటే ఎక్స్కి ఒక వాల్యూని యాడ్ చేసి మళ్ళీ ఎక్స్కి మనం అసైన్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ ఎంత, మనకి ఇక్కడ తీసుకున్న వాల్యూలో 5, ప్రస్తుతం మనం ఎంత యాడ్ చేయాలనుకుంటున్నాం 2. ఎంత వస్తుంది, 5 + 2 అనేది 7. సో ఈ 7 అనే వాల్యూ ఈ వేరియబుల్లో మళ్ళీ స్టోర్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనేది ఇంతకుముందు 5 ఉన్నది, ఇంతకుముందు ఇనిషియల్గా ఎంత తీసుకున్నాం మనం 5 తీసుకున్నాం. సో 5 అన్నది ఇప్పుడు 7 అయిపోతుంది. ఇది ఎక్స్క్యూట్ చేస్తున్నది చూడండి, ఇక్కడ 7.
అదేవిధంగా మనకి ప్లస్ ఎలా ఉందో సేమ్ అదేవిధంగా మైనస్ కూడా ఉంది. సేమ్ ఇదే ఫామ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. బట్ యాక్చువల్గా ప్రస్తుతం మనకి ఎక్స్ వాల్యూ 7 కదా. 7 మైనస్ 2, 7 మైనస్ 2 ఏమవుతుంది? 5 కదా అవుతుంది. మనకి 5 రావాలి రిజల్ట్. సో 5 వచ్చింది అన్నమాట ఆ విధంగా. అదేవిధంగా మనకు మల్టిప్లికేషన్ కూడా ఉంది. సో మల్టిప్లికేషన్ మన అగైన్ దే షార్ట్ కట్ నోటేషన్. సో ఇక్కడ మనకి ప్రస్తుతం ఎక్స్ న్యూ ఎక్స్ ఏంటి 5 కదా. 5 మల్టిప్లైడ్ బై 2. ఇక్కడ యాక్చువల్గా మనం ఏ వాల్యూని తీసుకోవచ్చు, జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఇలా తీసుకున్నాం. 5 మల్టిప్లైడ్ బై 2, 5 మల్టిప్లైడ్ బై 2 ఏమవుతుంది? 10 అవుతుంది. ఎక్స్ ఎంత అయింది? 10 అయింది. సేమ్ అదేవిధంగా డివిజన్, నేను 10 డివైడ్ బై సపోజ్ నేను 3 తీసుకుంటున్నా, రైట్? అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ డివైడ్ బై 3, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడ్ బై 3. యాక్చువల్గా ప్రస్తుతం మనకి ఎక్స్ వాల్యూ ఏంటి? 10. సో 10 డివైడెడ్ బై ఇక్కడ తీసుకున్న వాల్యూ జస్ట్ చేంజ్ నేను ఇక్కడ 3 తీసుకున్నా, ఇక్కడ మనం ఏ వాల్యూని తీసుకోవచ్చు. సో 10 డివైడ్ బై 3 ఏమవుతుంది? 3.333 అలా వస్తుంది. చూద్దాం ఏం వస్తుందో. 3.333 వచ్చింది, రైట్? సో అది డివిజన్. సేమ్ అదేవిధంగా మాడ్యులో ఆపరేటర్. మాడ్యులో ఆపరేటర్ మనకి ఏమిస్తుంది? డివిజన్ వచ్చేసి మనకు వచ్చేది కోఎఫిషియంట్ పార్ట్ వస్తుంది. డివిజన్లో కోఎఫిషియంట్ పార్ట్. అదే మాడ్యులో ఆపరేటర్ రిమైండర్ పార్ట్ వస్తుంది. నేను ఎక్స్ మాడ్యులో 3 అని పెడుతుంది. యాక్చువల్గా ఇది డెసిమల్ పార్ట్లో మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓపెన్ చేస్తాను. ఇక్కడ 7 తీసుకుంటాను, ఇది అరేంజ్ చేస్తాను. నేను ఎక్స్ మాడ్యులో ఈక్వల్ 3 అంటే ఏంటి? జస్ట్ షార్ట్ కట్ టు దిస్ ఫామ్. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులో 3కి ఇదే దీనికి షార్ట్ కట్లో రాస్తున్నాం. ఇప్పుడు నేను ఎక్స్ అన్నది ఏంటి? 7 మాడ్యులో 3. యాక్చువల్గా రిమైండర్ పార్ట్ ఏమవుతుంది? 3 to 6 అవుతుంది. 7 మైనస్ 6 ఏమవుతుంది? 1 అవుతుంది. సో మనకి ఎక్స్ అనేది 1 రావాలి. కరెక్ట్గా వచ్చింది కదా. అండ్ ఇక్కడ మేము డబుల్ ఆస్టిక్ యూజ్ చేసాం అనుకోండి. పవర్ కదా, పవర్ ఆఫ్ కదా, పవర్ కనుక్కోనుకున్నప్పుడు డబుల్ ఆస్టిక్ యూజ్ చేస్తాం. సో దీనికే షార్ట్ కట్ ఫాము ఇది అసైన్మెంట్ ఆపరేటర్. సో ఎక్స్ వాల్యూ యాక్చువల్ ఎంత? 1. సో 1 జస్ట్ ఫర్ చేంజ్ 1 అంటే మరి పవర్ ఏదైనా సరే 1 అవుతుంది కదా. 5 తీసుకుంటాను. ఇక్కడ 5 పవర్ 3 అంటే ఏంటి? 5 క్యూబ్ అనమాట. 5 క్యూబ్ ఏమవుతుంది? 125 కదా. 125. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇది. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఇక్కడితో ఆపేస్తాను నేను. జస్ట్ 1 hour సెషన్స్ ఉంటాయి. మీకు ఏమైనా కాంప్లెక్స్ టాపిక్ యూజ్ చేసేటప్పుడు అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తప్ప మీకు మోర్ దెన్ 1 hour ఉండదు. ప్రస్తుతానికి నేను ఇక్కడితో ఆపుతాను. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా లేదా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి. నేను ఎవరు అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు, బట్ నేను టైం కన్స్టెంట్ వల్ల లాగ్ ఆఫ్ అయిపోయాను. ఏమైనా ఉంటే వెంటనే అడగండి. సో ఎలా ఉంటుందండి ఇది బేసిక్గా? అంటే ఓపెనింగ్స్ అంటే సపోజ్ ఇప్పుడు నేను లెట్స్ ఏ 1 month తర్వాత నేను చేశాను అనుకోండి, మంచి ఓపెనింగ్స్ ఉంటాయా? అండ్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? అది ప్యాకేజ్ అన్నది జనరల్గా ఇప్పుడు మనం అంటే రియల్ టైం అంటే రియల్ వరల్డ్ ఎలా ఉంటుందంటే, మీరు ప్రస్తుతం ఏ జాబ్ చేస్తున్నారో నెక్స్ట్ మీరు రోల్ తీసుకునేటప్పుడు దాని 20-30% మీకు ఉంటుంది. కానీ జనరేటివ్ ఏ అనేది ఖచ్చితంగా మీకు ఒక 40-50% వరకు వచ్చే అవకాశం ఉంది ఎక్స్ట్రాగా. అది మీ ప్రస్తుతం ప్యాకేజ్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు కాబట్టి అది రోల్ అంటే మనం టెక్ స్టాక్ బేస్ కంటే కూడా మన ఇండియాలో జరిగేది ఆ విధంగా ఉంది. అంటే ఫారిన్ కంట్రీస్లో వేరు. ఆ టెక్ స్టాక్ ఇంపార్టెన్స్ బట్టి వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు. ఓకే. మన ఇండియాలో అలా కాదు. బట్ కాకపోతే మిగతా టెక్ స్టాక్స్ కంటే కూడా బెటర్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఇది యుఎస్లో ఎలా ఉంటుందండి మార్కెట్? ఇంకా ఇక్కడ బాగుందా, అక్కడ బాగుందా? యుఎస్లోనే బాగుంది. బట్ యుఎస్లో ఇండియాలో సపరేట్గా ఏమి ఉండదు. ఎందుకంటే ఫైనల్గా ఇక్కడ వచ్చేది 70-80% ప్రాడక్ట్స్ ఇక్కడికే వస్తాయి. ఓకే. ఇక్కడ మెయిన్గా ఏంటంటే డెవలప్మెంట్ ప్రాడక్ట్స్ అక్కడ ఉంటాయి, కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ ప్రాడక్ట్స్ ఉంటాయి, అదే డిఫరెన్స్. ఓకే. ఇంకా డీటెయిల్గా డెమో అటెండ్ అయ్యారా మీరు? యా, ఎస్, ఎస్టర్డే అటెండ్ అయ్యాను.
ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ప్రామినెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా ఒక సింక్ హోల్‌లో వెళ్ళి ఒక పాయింట్ దగ్గర కాన్సంట్రేట్ అయినట్టుగా హ్మ్. జనరేటివ్ ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో, ఓకే. జనరేటివ్ ఏఐ అనేది ఫ్యూచర్‌లో అది ఆప్షన్ కాదు. ఖచ్చితంగా అందరూ యూజ్ చేయాల్సినది. హ్మ్. ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా డెప్త్‌గా నేర్చుకోవడం బెటర్. జస్ట్ ఒక టూల్‌ని యూజ్ చేసి చాట్‌జీపీటీ యూజ్ చేసి క్వెరీ పోస్ట్ చేసి దాని రెస్పాన్స్ కంటే కూడా కస్టమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఆ లెవెల్‌లో నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా 10-15 ఇయర్స్ నో ఇష్యూస్. సో, బేసిక్స్ ఎన్ని రోజులు కవర్ చేస్తారండి ఇవి? ఇప్పుడు మీకు పైథాన్‌తో స్టార్ట్ చేశాం కదా! హ్మ్. సో, వితౌట్ ఎనీ అజంప్షన్స్‌తో స్టార్ట్ అవుతుంది. కాకపోతే కోడింగ్ నాలెడ్జ్ కొంచెం ఉంటే బెటర్. ఓకే. అంతే. కోడింగ్ ఇక్కడ నేర్పించం. ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, సిస్టమ్ డిజైన్ అనేది ఇక్కడ హ్మ్. ఉండదు. అంటే ఒక కాకపోతే 2, 3 డేస్ ఉంటుందా ఈ బేసిక్స్? ఈ పైథాన్ బేసిక్సా? హ్మ్. హ్మ్. మేబీ 4 సెషన్స్, కొన్నిసార్లు 5 సెషన్స్ పట్టొచ్చు. ఓకే. అది స్టూడెంట్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఓకే. అలా టైమ్ లిమిటేషన్ బట్టి ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ఎలా అండి? మీరు ఏ టూల్ సజెస్ట్ చేస్తారు? ఆ టూల్ మేము డౌన్‌లోడ్ చేసుకొని అండ్ కోడ్ బేస్ కూడా మేము డౌన్‌లోడ్ చేసుకోవాలా? అంటే కోడ్ బేస్ మీది ఇస్తారా ప్రాక్టీస్‌కి? లేకపోతే వాట్ ఎల్స్ ఎనీ అదర్ కోడ్ బేస్? సెషన్ ఫస్ట్ నుంచి లేరా మీరు? నిన్న ఫస్ట్ నుంచి లేను. యెస్. ఓకే. ఎనకోండా ఇన్‌స్టిట్యూషన్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈరోజు నేను. ఆ! ఆల్రెడీ నేను ఈరోజు సెషన్‌లో ఏ టూల్ అవసరమో అనేది ఇన్‌స్టాలేషన్ ఎలా చేసుకోవాలని ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హ్మ్. అది ఓకే అండి. నేననేది లైక్ ప్రాక్టీస్‌కి ఈ పైథాన్ కాదు ప్రాక్టీసు. నేననేది లైక్ జనరేటివ్ ఏఐ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైక్ ఆ మోడల్స్ డిజైన్ చేయడం కానీ. అదే ఐడీఈ సంబంధించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హ్మ్. స్క్రిప్ట్స్ ఈరోజు మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్న స్క్రిప్ట్స్ కూడా లింక్ నేను గూగుల్ డ్రైవ్ చాట్‌లో పెట్టాను. ఓకే. గాట్ ఇట్. అండ్ ఇక్కడ ఎవ్రీవన్ ఒక్క నిమిషం. ఆ లింక్ ఒకసారి చూడండి. లింక్ ఉందా? ఉంది. ఉంది. సో, ఆ గూగుల్ డ్రైవ్ లింక్ మీద క్లిక్ చేస్తే పైథాన్ స్క్రిప్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవును. మీకు ఐడీఈస్ లేదా టూల్స్ సంబంధించినయి ఎప్పుడు అంటే ఆ రిక్వైర్మెంట్ బట్టి అవసరమైతే అప్పుడే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. రైట్ ఆన్ డే 1 కాకుండా. ఎనకోండా ఇన్‌స్టాలేషన్ గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా ఇన్‌స్టాల్ హ్మ్. చేసుకోవాలనేది. హ్మ్. హ్మ్. ఒకసారి చూడండి. యాహ్! షూర్. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా మీకు పోస్ట్ చేశాను. హ్మ్. ఒకసారి చూడండి. రైట్. ఓకే అండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సేవ్ చేసుకున్నారా? యెస్. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సార్ సార్ చెప్పండి. క్యూఏ ప్రాస్పెక్టివ్‌లో ఎలా యూజ్ అవుతుంది సార్ ఈ కోర్స్? క్యూఏ పర్స్పెక్టివ్‌లో బగ్ ఫిక్సెస్‌కి మనం సొల్యూషన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే క్యూఏతో లిమిట్ అవ్వాలనుకున్నట్లయితే జస్ట్ క్యూఏ మీద ఫోకస్ యూజ్ చేసి టూల్ యూజ్ చేసుకొని టూల్ ఎలా యూజ్ అంటే సరిపోతుంది. రీసెంట్‌గా మా కంపెనీలో దే స్టార్టెడ్ యూజింగ్ సమ్ ఇంటర్నల్ టూల్స్ ఫర్ క్రియేటింగ్ టెస్ట్ కేస్ జనరేషన్. హ్మ్. ఏఐ యూజ్ చేసుకొని అంటే ఇంకా డెవలప్ అవ్వలేదు. చేస్తున్నారు. హ్మ్. సో, అంటే మనము ఆహ్, ఏదన్నా ఒక స్క్రీన్ షాట్ పెట్టేసి దాని నుంచి టెస్ట్ కేస్ జనరేషన్ అలాంటివి చేసుకోవచ్చా? జనరేటివ్ ఏఐ నుంచి? చేయొచ్చండి. కాకపోతే దానికి మెమరీ లిమిటేషన్ అనేది ఉంటుంది. టోకెన్స్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఒక ఓకే. మోడల్ వచ్చిందంటే నాకు 8192 టోకెన్స్ లిమిటేషన్ ఉందనుకోండి. ఆ! ఓవరాల్‌గా మీరు పోస్ట్ చేసే ఇన్‌పుట్‌కి ప్లస్ అవుట్‌పుట్ 2 కలిపి వస్తుందనమాట. అప్పుడు అది కాంటెక్స్ట్ లెంత్ మీరు మార్చాలనుకున్నట్టయితే ఆ మోడల్‌ని బట్టి అంటే ఆ మోడల్ సైజ్‌ని బట్టి పారామీటర్స్‌ని బట్టి మారుతుందనమాట. ఓకే. సో, అదొకటే లిమిటేషన్. సో, మోర్ గ్రాన్యువల్‌గా ఇన్‌పుట్ ఇచ్చినట్లయితే హ్మ్. మీకు పర్ఫెక్ట్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. చిన్న మోడల్‌తో కూడా పర్ఫెక్ట్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. అది మీకు టోకెన్స్ అంటే ఏంటి? కాంటెక్స్ట్ లెంత్ ఏంటనేది మీకు ఆ! సబ్జెక్ట్‌లోకి వెళ్తే అంటే అర్థమవుతుంది. ఏఐ గురించి అంత ఐడియా లేదు. అందుకనే అదే ఈ కోర్స్ వచ్చేసి మీకు ఏ అజంప్షన్‌తో ఉండదు. ఓకే. సో, ఏఐ తెలియని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు క్యూఎల్ ఎలా ఉపయోగపడుతుందంటే బగ్ ఫిక్సెస్‌కి టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఓకే. టూల్స్ మీరు ఆల్రెడీ వాడుతున్నారు, డెవలప్ చేస్తున్నారని చెప్పారు కదా! ఆ! ఆ టూల్స్ ఎలా డెవలప్ చేస్తారు అన్నది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, కాకపోతే ఓకే. క్యూఏలో ఉండడమే కాదు కదా! క్యూఏ అనేది ఫ్యూచర్‌లో క్యూఏ అనేది ఉండకపోవచ్చు. అవును. అంటే సో రీసెంట్‌గా వాళ్ళేం జేస్తున్నారంటే మాన్యువల్ టెస్టింగ్‌ని పూర్తిగా తీసేసి హ్మ్. ఆటోమేషన్ యాడ్ చేస్తున్నారు. అండ్ హ్మ్. ఆల్సో వాళ్ళేం జెప్తున్నారంటే ఏఐ మీద నేర్చుకోవాలని చెప్తున్నారు. అవును. ఫ్యూచర్‌లో అదే క్యూఏ అనేది ఉండదు. మీ క్యూఏ పర్స్పెక్టివ్‌లో అని ఆలోచించకండి. ప్రస్తుతానికి ఓకే. టూల్స్ యూజ్ చేయొచ్చు.
ఆ ఓకే. టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలో మీకు ఈ కోర్సులో అర్థమవుతుంది. కాకపోతే టూల్స్ మట్టుకే కాదు. అది ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఇన్ డెప్త్‌గా ఎలా వర్క్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో, అది ఈ కోర్స్ పర్పస్ అన్నమాట. ఓకే ఈ సార్. 3 మంత్స్ మనం ఫోకస్ చేసే దాని మీద 2 to 3 హ్మ్. మంత్స్. చెప్పండి. ఎవరో అడుగుతున్నారు. సార్ ఇది జనరేటివ్ ఏఐ అన్నా ప్రాంప్ట్ ఇంజనీర్ అన్నా ఒకటేనా? ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది మనం ఇన్పుట్ ఇస్తాం కదా, ఆ, టూల్స్ అంటే జనరేటివ్ ఏఐ టూల్స్ ఉంటాయి కదా, మనం ఇన్పుట్ మ్. ఇచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక సెషన్ ఉంటుంది, జనరేటివ్ ఏఐ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అది డిఫరెంట్, అంటే కోర్స్ అనేది లేకపోతే ఇంక్లూడింగ్ దీంట్లోనే ఉంటుందా? జనరేటివ్ ఏఐ ఈ కోర్స్లోనేనండి సపరేట్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను. సపరేట్ సెషన్ ఉంటుంది ఓకే, దానికోసం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఓకే, అనేది ఎలా ఇన్పుట్ ఎంత ఎఫెక్టివ్గా మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తాం అన్నది. జనరేటివ్ అనేది మచ్ బిగ్గా. జనరేటివ్లో ఒక పార్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. ఓకే. మీకు ఇది దీనికి అంటే వెళ్ళాలనుకుంటున్నా. మీ వాయిస్ బ్రేక్ ఇది అవుతుంది. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. బహుశా మీరు మొబైల్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయినట్టున్నారు. ఆహా వాయిస్ లేదు బ్రేక్ సార్, అవుతుంది. నేను వైఫైలోనే కనెక్ట్ అయి ఉన్నాను. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది, చెప్పండి. ఇది ఇప్పుడు నేను ఫ్రెషర్ గా వస్తున్నాను సార్, నాది ఎంసీఏ రీసెంట్ గా అయింది. ఓకే, ఇది ఒక్కటే నేర్చుకుని ఫ్యూచర్ లో వెళ్ళిపోవచ్చా, లేకపోతే దీంతో పాటు ఇంకేమన్నా నేర్చుకోవాలా? మీకు ప్రస్తుతం జనరేటివ్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంది. దీని మీద మటుకు ఓకే, ఫోకస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీకు కొంత ఓకే, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఓన్గా కోడ్ రాయడం నేర్చుకుంటూ ఉండండి. పైథాన్ మీద ఎలా కోడ్ రాయడం నేర్చుకోండి, ఓకే సార్, సరిపోతుంది. ఓకే సార్, ఆల్రెడీ మీకు కొంత ఏదైనా స్టాక్ తెలిసినట్లయితే ఇంకా బెటర్. ఓకే, బట్ జనరేటివ్ ఏఐ మీద ప్యూర్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతం, ఓకే, మిగతా స్టాక్స్ కంటే కూడా. ఓకే, ఓకే, ఇంకేమైనా థ్యాంక్ యూ క్వశ్చన్స్ సార్. ఉన్నాయా లేదు. మిగతా వాళ్ళకి? అందరూ మీకు అనకొండా సంబంధించిన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ లింక్, గూగుల్ డ్రైవ్ లింక్ పెట్టాను కదా, అందరూ సేవ్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. రైట్. ఎస్ ఎస్ యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే లాగ్ అయిపోవచ్చు ఈరోజు. రేపు సెషన్ యాక్చువల్గా రెగ్యులర్గా సెషన్స్ తీసుకుంటాం, వీకెండ్స్ కూడా లేకుండా అవసరం లేదు. అంటే మాకు సపరేట్ ప్రిఫరెన్స్ అనేది ఏమీ లేదు. బట్ ఆఫ్ అడిగారు కాబట్టి రేపు సెషన్ ఉండదు, ఎల్లుండి ఉంటుంది. అంటే January 2nd గురువారం రోజు. ఏం క్వశ్చన్స్ ఏమి లేని వాళ్ళు, ఫీడ్బ్యాక్ ఏమన్నా లేని వాళ్ళు అంటే లేదన్నప్పుడు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. ఏమన్నా ఉంటే దయచేసి మీరు స్టే అనుకో. ఆల్రైట్, మీ తరపు నుంచి ఏం క్వశ్చన్స్ లేవనుకుంటున్నాను. లెట్ మీ స్టాప్ రికార్డింగ్.